భారత్ను మట్టిపెట్టాలన్న కుట్రలతోటి కొత్త పన్నాగంలో పన్నుతున్నారు ముష్కరులు. రాను రాను అన్ని దారులు మూసుకుపోతున్నాయని అడుగడుగునా మోడీ సర్కార్ అడ్డుకుంటుందన్న ఆలోచనలతోటి కొత్త ఎత్తులు వేస్తున్నారు. సినిమాలనే ఎగ్జాంపుల్గా తీసుకొని మరీ పన్నాగాలు పన్నుతున్నారు. మహిళలను కిడ్నాప్ చేసి శారీరకంగా మానసికంగా హింసించి ఇస్లాంలోకి మార్చేస్తున్నారు కొందరు మతోన్మాదులు. ఇంతకీ ఈ దారుణమైన సంఘటన ఎక్కడ జరిగింది? ఈ వివాదం ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు మోడీ సర్కార్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? బీహార్లోని అరారియాలో వెలుగులోకి షాకింగ్ సంఘటన. మహిళను కిడ్నాప్ చేసి మతం మార్చుకోమని వేధింపులు. మానసికంగా శారీరకంగా హింసించిన మతోన్మాదులు. ఆవు మాంసం తినిపించి కల్మా నమాజ్ పఠించమని ఒత్తిడి. కొన్నేళ్లుగా కొన్ని వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వారంతా ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారన్న కథలో వచ్చిన సినిమా ది కేరళ స్టోరీ. ఇప్పుడు అలాంటి సంఘటనలే బీహార్లో జరుగుతున్నాయంటే నమ్ముతారా? అవును, మీరు వింటున్నది నిజమే. అచ్చం అలాంటి సంఘటనే బీహార్లో జరిగింది. ఓ మహిళని కిడ్నాప్ చేసి పలు ప్రాంతాల్లో తిప్పుతూ శారీరకంగా మానసికంగా హింసించి మతం మార్చేందుకు ప్రయత్నించారు కొందరు ముష్కరులు. అరారియా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన అందరినీ కలవరపెడుతోంది. తనను కారులో కిడ్నాప్ చేసి ఢిల్లీ, బీహార్లలోని వివిధ ప్రాంతాల్లో నెలల తరబడి బందీగా ఉంచారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు స్టేషన్లో కంప్లైంట్ చేసింది. సర్పద్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాసి గ్రామానికి చెందిన మహమ్మద్ ఆలం సహా 8 మంది తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసి శారీరకంగా మానసికంగా హింసించారని బాధితురాలు ఆరోపించింది. और आलम बोलता, हम जब भगवान का नाम लेते थे तो आलम मुंह में मारता था हमको थप्पड़ कि अल्लाह का नाम लो, तुम भगवान का नाम क्यों लेते हो, मैं कसा है तुम्हारा वो, तुम क्यों लेती हो। और बोला क्या अररिया जब बयान दिलाने के लिए वो आया तो बोला अगर बयान तुम चेंज, अगर हम जेल जाएंगे तो तुम्हारा दोनों बेटा को मार देंगे, गाड़ी चला रहा है कहीं भी छिटका देंगे, उसको गोली मार देंगे। और दीपक रहता है एम्बुलेंस में, उसको वही पूर्णिया में मार देंगे। और जेलर को बोलेंगे जेल का गेट मेरे लिए खोल के रखिएगा, तुम मेरी नहीं होगी तो हम किसी का होने भी नहीं देंगे। మొదట పలాసి గ్రామానికి చెందిన మహమ్మద్ ఆలం అనే వ్యక్తితో సహా పలువురు బాధితురాల్ని ట్రాప్ చేశారు. కారులో అపహరించి మొదట భీంపూర్, వీర్పూర్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత సహర్సాలో ఢిల్లీలో బందీగా ఉంచారు. ఆ సమయంలో ఆమెని హింసించి ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేశారు. బలవంతంగా లైంగిక సంబంధంలోకి నెట్టి ఆవు మాంసం తినిపించారు. అంతేకాకుండా కల్మా నమాజ్ పఠించమని ఒత్తిడి తెచ్చారు. బాధితురాలు ఓ వివాహిత. ఆమె పిల్లలను సైతం చంపుతామని ఆమెను బెదిరించారు. నగలు కూడా దొంగిలించారు. ఆ మహిళ ఏదో విధంగా నిందితుల బారి నుంచి తప్పించుకుని తన భర్తతో కలిసి అరారియాకు చేరుకుని నేరుగా కోర్టులో ఫిర్యాదు చేసింది. और मेरा कान में था और मेरा गला में था, मेरा पैर में था, वो सब बोला क्या हम लोग का कास्ट भी ये नहीं चलता, लाओ रख देते हैं। और फिर मांगे तो बोला क्या गोदरेज का चाबी हम खो गए हैं, नहीं है मिलेगा तो दे देंगे, लेकिन दिया नहीं। हम पैसा था मेरे पास, किस्ती उठाए हुए थे 70,000 रुपया, वो भी वो हमसे ले लिया। सब पैसा हम लेके गए थे, वो अर्टिगा गाड़ी से हमको लेके गया था। కోర్టుకు హాజరైన ఆమె జరిగిన మొత్తం సంఘటనను న్యాయమూర్తికి వివరించింది. తనను నెలల తరబడి హింసించారని తెలిపింది. తాను పారిపోవడానికి అవకాశం దొరకడంతో అక్కడి నుంచి తప్పించుకుని భర్త వద్దకు వచ్చినట్లు కోర్టులో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం బీహార్లో మాత్రమే కాదు, ఆగ్రాలో సైతం ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2 మహిళలు తప్పుపోయినట్లు ఫిర్యాదు నమోదైంది పోలీస్ స్టేషన్లో. దీని తర్వాత పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తేలిందేమిటంటే వారిద్దరిని బలవంతంగా మతం మార్చేసి ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇందులోని ఓ అమ్మాయి AK-47 రైఫిళ్లు పట్టుకున్నట్లు ఓ ప్రొఫైల్ను కూడా అక్రమ మత మార్పిడి ముఠా తయారు చేసి అప్లోడ్ చేసింది. ఈ విషయాన్ని ఆగ్రా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వీరిద్దరిని అక్రమ మత మార్పిడి ముఠా, లవ్ జిహాద్ ముఠా ముందుగానే టార్గెట్ చేసిందని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇస్లామిక్ మత మార్పిడి చేసేసి రాడికలైజేషన్ వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు వాస్తవ సంఘటనలు, సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ఎన్నో సినిమాలు వెండితెరపై వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం కేరళలో వందల సంఖ్యలో మహిళలు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా యువతులు, మహిళలే లక్ష్యంగా మత మార్పిడులను ప్రోత్సహించి ఐసిస్ వంటి ఉగ్ర సంస్థలోకి పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మన మంచి కోరుకునే స్నేహితుల్లా మన పక్కనే ఉంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి వారి మతాన్ని మనపై రుద్దడానికి ప్రయత్నాలు చేస్తారు. తీయని మాటల వెనుక ఉన్న చేదు నిజాలను అర్థం చేసుకోలేని అమాయక మహిళలు ఉగ్రవాదుల సాలెగూడులో చిక్కుకుపోతున్నారు. ఐసిస్ స్థావరానికి వెళ్లిన తర్వాత అక్కడ జరిగే అకృత్యాలు భరించలేక తప్పించుకునే ప్రయత్నాలు చేయడం, లిప్స్టిక్ రాసుకుందని మహిళ చేతులు నరికివేయడం, షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు తలలు తీసివేయడం, మహిళలపై బలవంతపు అత్యాచారాలు, ఇవన్నీ అక్కడ కామన్.
అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మత మార్పిడులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న. ఇది భారత్లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగానే ఉంది. మత మార్పిడులకు విదేశీ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. 2016లో కంపాసియన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ భారత్లోని ఎన్జీఓలకు నిధులు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే ఈ నిధులు మత మార్పిడుల కోసం ఉపయోగపడుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. చెన్నైలోని కరుణ బాల్ వికాస్ అనే ఎన్జీఓ 2011-2015 మధ్య విదేశీ నిధులను తమ కార్యక్రమాల కోసం ఉపయోగించిందని, కేవలం 10% నిధులు మాత్రమే విద్య, ఆరోగ్యం కోసం వాడారని సిబిఐ నివేదికలు చెబుతున్నాయి. ఈ నిధులు వాటికన్, క్రైస్తవ దాతృత్వ సంస్థలు, పశ్చిమ దేశాల నుంచి వస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటు ఇస్లాం మత మార్పిడులకు నిధులు స్థానికంగా విదేశీ నుంచి వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా మత మార్పిడులు వివిధ కారణాలతోటి జనాభాలో వివిధ మతాల వారి సంఖ్య మారుస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతోంది. క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ 10 ఏళ్లలో 1.8% మేర తగ్గి ప్రపంచ జనాభాలో 28.8% పడిపోయింది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6% పెరిగింది. ఇస్లామిక్ మతం పెరగడానికి కారణాలు కూడా ఇవే అయ్యి ఉండవచ్చు. భారత్లో మత మార్పిడుల వ్యవహారం కలకలం రేపుతోంది. మత మార్పిడిలు భారతదేశంలో మతాంతర సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తింపుగా ఉన్న భారత్ గత కొన్ని సంవత్సరాలుగా మత మార్పిడి వివాదాస్పదంగా ఉంది. ప్రేమ, సామాజిక పరిస్థితులు వంటి కారణాలతో కొంతమంది మతాన్ని మార్చుకుంటున్నాయి. అలా మారనే వారిని కిడ్నాపులు చేసి దేశాలు, ప్రదేశాలు తిప్పుతూ శారీరకంగా, మానసికంగా హింసించి మతం మారుస్తున్నారు. కల్మషం లేని మనుషుల పుట్టినిల్లు భారతదేశం. అలాంటి దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు.